ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ముందుగా అందరికీ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఏకదాటిగా పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వారిలోని ప్రతిభని నిరూపిస్తూ అనేక రకాల క్రీడల ప్రదర్శించారు. ఎవరికైనా సరే విద్యార్థి దశ నుండే శారీరక దారుఢ్యం ఉంటేనే యుక్తి బాగా చురుగ్గా ఉంటుందని, అన్నిట్లోనూ బాగా రాణించగలరని మనందరికీ తెలిసినదే. ఈ పిల్లలు ఈరోజు ఇక్కడ ఈ ప్రదర్శించడమే కాదు, గతంలో ఎన్నో రకాల క్రీడల్లో రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళిన వారే. అలానే వీరిలోని కొంతమంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, అలానే విలువిద్య పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు అందుకున్నారు. విద్యార్థులు చదువులో ముందంజలో ఉండటం ఎంతో అవసరం, కానీ దాంతోపాటు ఆటల పట్ల మక్కువ ఉండటం కూడా నేటి విద్యార్థులకు అవసరమే. కాబట్టి క్రీడల పట్ల మక్కువ ఉన్న విద్యార్థులను తప్పకుండా అందరం ప్రోత్సహిద్దాం. సాధనతో ఏదైనా సాధించవచ్చని ఈ పిల్లలందరూ నిరూపించారు. కనుక నేటి తరం పిల్లలను కేవలం సెల్ ఫోన్లకు మాత్రమే అంకితం చేయకుండా ఇలాంటి క్రీడలు కూడా ఆడేలా ప్రోత్సహించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా అండి ప్లీజ్. అండ్ అలానే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.